గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిన ఒక భయంకర నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ఫెడరల్ ఏజెంట్ స్వయంగా ఇచ్చిన ఒక స్టేట్మెంట్, హెలికాప్టర్ను సైతం దాటిపోయి ఆకాశంలో మాయమైన ఒక మిస్టరీ లైట్ అండ్ అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ కళ్ళతో చూసిన ఒక సైన్స్ ఫిక్షన్ అయిన దృశ్యం, ఇవన్నీ ఒక కాన్స్పిరసీ థియరీ కాదు. మే 2026లో అమెరికన్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ స్వయంగా రిలీజ్ చేసిన 162 సీక్రెట్ ఫైల్స్లోని నిజాలు. ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ ఒక కట్టు కథ అయితే కాదు. ఇది మన భూమి మీద మనకు తెలియకుండా తిరుగుతున్న మన ఫిజిక్స్కి, మన సైన్స్కి అందిన ఒక మిస్టరీ గురించి. అవే ఆకాశంలో ఎగిరే అంతు చిక్కని వస్తువులు, యూఎఫ్ఓస్, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఏలియన్స్ ఉన్నారా? అసలు అమెరికా రిలీజ్ చేసిన సీక్రెట్ ఫైల్స్లో ఏముంది? అందులో దాగున్న షాకింగ్ నిజం ఏంటి? 2023 అమెరికాలోని ఒక అన్డిస్క్లోజ్డ్ లొకేషన్. ఇద్దరు ఫెడరల్ ఏజెంట్స్ ఒక రొటీన్ ఆపరేషన్ మీద వెళ్తున్నారు. సాయంత్రం అవుతుంది, అంతా నార్మల్గానే ఉంది. సడన్గా ఆకాశంలో వాళ్ళకి ఒక వింతైన దృశ్యం కనిపించింది. ఒక బాల్ లాంటి ఆకారం ఆరెంజ్ కలర్లో గ్లో అవుతూ గాల్లో తేలుతూ ఉంది. ఇద్దరు ఏజెంట్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అదేంటో వాళ్ళకి అర్థం కాల. కొన్ని సెకండ్ల తర్వాత అది కళ్ళ ముందే మాయమైపోయింది. ఇది ఒకరోజు జరిగిన ఇన్సిడెంట్ అనుకుంటే పొరపాటే. మరుసటి రోజు ఇంకో ఫెడరల్ ఏజెంట్స్ టీంకి కూడా సేమ్ అదే ఆరెంజ్ కలర్ లైట్ కనిపించింది, కాకపోతే వేరే లొకేషన్లో. అండ్ మూడో రోజు ఇంకొక టీంకి. అలా కేవలం 2 రోజుల్లో ఏకంగా 3 వేర్వేరు ఏజెంట్ టీమ్స్, 6 ఆఫీసర్లు అదే ఆరెంజ్ గ్లోయింగ్ ఆబ్జెక్ట్ని చూశారు. అండ్ ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటో తెలుసా? ఆ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పెద్ద ఆరెంజ్ లైట్లో నుంచి చిన్న చిన్న రెడ్ కలర్స్ ఆర్బ్స్ బయటకు వస్తున్నాయంట. ఎలా అంటే ఆరెంజ్ లైట్ ఒక పెద్ద మదర్షిప్ లాగా దాని లోపల నుంచి చిన్న చిన్న ఫైటర్ జెట్స్ నుంచి లాంచ్ చేస్తున్నట్టుగా ఆ రెడ్ లైట్స్ ఒక్కసారిగా బయటికి వచ్చి బుల్లెట్ కంటే స్పీడ్గా పైకి కిందకి ముందుకు వెళ్ళిపోయాయంట. ఇది ఎవరో రోడ్డు మీద వెళ్ళే పిచ్చోడు చెప్పిన మాటలైతే కాదు. అమెరికన్ గవర్నమెంట్ కోసం పనిచేసే హైలీ ట్రైన్డ్ ఫెడరల్ ఏజెంట్స్ కూడా చట్టం ముందు ఇచ్చిన స్వోన్ స్టేట్మెంట్ ఇది. అండ్ ఇక్కడతో ఈ కథ అయిపోలా. 2025లో ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ అఫీషియల్ ఒక టీంను వేసుకొని హెలికాప్టర్లో సేమ్ లొకేషన్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కూడా భూమికి కొంచెం పైన గాల్లో తేలుతున్న ఒక ఆబ్జెక్ట్ కనిపించింది. వాళ్ళు హెలికాప్టర్ని దానివైపు పోనిచ్చేసరికి అది జస్ట్ కళ్ళు మూసి తెరిచే లోపల ఏకంగా 20 మైళ్ళ దూరం వెళ్ళిపోయింది. అంత స్పీడ్ని ఫాలో అవడం ఒక హెలికాప్టర్కి సాధ్యం కాల. అండ్ అక్కడ కూడా ఒక 35 నిమిషాల పాటు ఆబ్జెక్ట్లో నుంచి చిన్న లైట్స్ బయటికి రావడం వాళ్ళు రికార్డ్ చేశారు. ఇలా ఆకాశంలో ఎగిరే మన టెక్నాలజీకి అర్థం కాని వస్తువుల్ని మనం యూఎఫ్ఓ అంటాం. అండ్ వీటిని చూసింది కేవలం అమెరికాలో మాత్రమే కాదు. 1947లో న్యూ మెక్సికో, 1948లో జర్మనీ, 1958లో సోవియట్ బోర్డర్, అండ్ 2023లో ఇరాక్, 2024లో సిరియా, జపాన్, ఇలా ప్రపంచ నలుమూలల దశాబ్దాలుగా యూఎఫ్ఓల మీద రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ మన ఇండియాలో మాత్రం ఎప్పుడు రాలేదు. అసలు ఇవి ఏలియన్ షిప్సా లేక వేరే ఏదైనా పెద్ద కుట్ర? ఇలాంటి ఇన్సిడెంట్స్ అని ఎప్పుడో ఒకసారి జరిగితే మనం లైట్ తీసుకోవచ్చు. కానీ మే 8, 2026న యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. గత 89 ఏళ్లుగా అంటే 1930s నుంచి దాచిపెట్టిన హైలీ మోస్ట్ క్లాసిఫైడ్ అండ్ టాప్ సీక్రెట్ యూఎఫ్ఓ ఫైల్స్ని పబ్లిక్కి రిలీజ్ చేసింది. ఏకంగా 122 డాక్యుమెంట్స్, అందులో ఎవరికి తెలియని 28 వీడియోస్, 14 ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ FBI, పెంటగాన్, నాసా లాంటి టాప్ ఏజెన్సీస్కి చెందినవన్నమాట. ఈ ఫైల్స్లో కొన్ని వీడియోస్ని చూస్తే మనం ఫిజిక్స్ బుక్స్ అన్ని తగలబెట్టాలనిపిస్తుంది. 2023లో గ్రీస్ దగ్గర సముద్రం మీద తీసిన ఒక ఇన్ఫ్రారెడ్ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఒక ఆబ్జెక్ట్ ఏకంగా గంటకు 80 మైళ్ళ స్పీడ్తో వెళుతూ సడన్గా ఎలాంటి స్లో డౌన్ లేకుండా 90 డిగ్రీస్లో టర్న్ తీసుకుంది. మనకు తెలిసిన సైన్స్ ప్రకారం ఇనార్షియా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంత స్పీడ్లో వెళ్తున్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ డ్రోన్ కానీ అలా సడన్గా 90 డిగ్రీస్ టర్న్ ఓవర్ తీసుకుంటే అది ముక్కలు అయిపోతుంది. కానీ ఆ వీడియోలో ఆబ్జెక్ట్ చాలా స్మూత్గా అలా టర్న్ తీసుకొని వెళ్ళిపోయింది. అలాగే 2024లో సిరియాలో 2 ఆరెంజ్ కలర్ ఆబ్జెక్ట్స్ కళ్ళ ముందే మాయమైపోవడం. జపాన్ దగ్గర ఇండో పసిఫిక్ సముద్రంలో ఒక ఫుట్బాల్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్, దానికి పైకి కిందకి కొమ్ముల్లాగా ఉన్న ఒక వింతైన ఆకారం. వీటన్నిటికీ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు. ఇవేంటో మాకు కూడా తెలియదని వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సెప్టెంబర్ 2023లో జరిగిన ఇంకొక సంఘటన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా ఉంటుంది. అమెరికాలోని ఒక అన్డిస్క్లోజ్డ్ లొకేషన్లో ఆకాశంలో ఒక పెద్ద వెలుతురు మధ్యలో ఒక మెటాలిక్ ఆబ్జెక్ట్ కనిపించింది. అది దాదాపు 130 నుంచి 190 అడుగులు పొడవు, ఒక ఓవల్ షేప్లో ఉంది. కొన్ని సెకండ్ల పాటు ఆకాశంలో అలాగే ఉండి సడన్గా మాయమైపోయింది. దీన్ని కళ్ళారా చూసిన వాళ్ళు FBIకి వెళ్ళి రిపోర్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్తో FBI ఒక అఫీషియల్ స్కెచ్ కూడా గీసింది. అండ్ ఆ స్కెచ్ చూస్తే అచ్చం హాలీవుడ్ సినిమాలో చూపించే ఏలియన్ ఫ్లయింగ్ సాసర్ లాగే ఉంది. అది ఏ ఆర్టిస్ట్ ఊహల నుంచి వచ్చిందో కాదు, డైరెక్ట్గా కళ్ళతో చూసిన వాళ్ళు చెప్పిన ఆధారంగా గీసిన స్కెచ్ అది. సరే, ఇవన్నీ భూమి మీద జరిగినవి, ఏదో డ్రోన్స్ అనుకోవచ్చు. కానీ యూఎఫ్ఓలు భూమిని దాటి అంతరిక్షంలో కూడా కనిపించాయంటే మీరు నమ్ముతారా? 1965 అమెరికా జెమినీ 7 స్పేస్ ఫ్లైట్ అయితే లాంచ్ చేసింది. లాంచ్ అయిన 4 గంటల 24 నిమిషాలకు ఆస్ట్రోనాట్ ఫ్రాంక్ బోర్మన్ భూమి మీద ఉన్న హ్యూస్టన్ కంట్రోల్ సెంటర్కి ఒక రేడియో మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ అతను వాడిన ఒక పదం
అప్పటిదాకా స్పేస్ హిస్టరీలో ఎవరు వాళ్ళ. బోగే ఎట్ 10 o'clock హై. మిలిటరీ భాషలో బోగే అంటే ఒక శత్రు విమానం లేదా రాడార్కి దొరికిన ఒక వింత ఆబ్జెక్ట్ అని అర్థం. Bogey at 10 o'clock high. This is Houston. Say again, 7. So we have a bogey at 10 o'clock high. అంతరిక్షంలోకి శత్రు విమానాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. కంట్రోల్ సెంటర్ వాళ్ళు కంగారు పడి అది మన స్పేస్ క్రాఫ్ట్ తాలూకు బూస్టర్ రాకెట్ ఏమో చూడని అడిగారు. దానికి ఫ్రాంక్ ఏమన్నా తెలుసా, నాకు బూస్టర్ రాకెట్ వేరేగా కనిపిస్తుంది, దాని పక్కన ఇంకో అన్నోన్ ఆబ్జెక్ట్ ఉంది, అండ్ ఆ తర్వాత అనాలిసిస్లో కూడా తెలిసింది ఏంటంటే అది ఖచ్చితంగా బూస్టర్ కాదు, వేరే ఏదో మూడో ఆబ్జెక్ట్ అని. ఇది అంతరిక్షంలో రికార్డ్ అయిన మొదటి యూఎఫ్ఓ సైటింగ్ అన్నమాట. కానీ మైండ్ బ్లోయింగ్ నిజాలు అపోలో మూన్ మిషన్స్లో బయటపడ్డాయి. 1972లో అపోలో 17 మిషన్ చంద్రుడి మీదకి వెళ్ళింది. ఆ మిషన్లో తీసిన ఒక ఫోటోలో చంద్రుడి ఉపరితలం మీద ఒక ట్రయాంగిల్ షేప్లో 3 డాట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో దాన్ని దాచిపెట్టారు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసిన రిపోర్ట్స్లో అమెరికా ఏం చెప్తుందో తెలుసా, అవి నిజంగా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని. అంటే చంద్రుడి మీద మనకంటే ముందు ఎవరో ఉన్నారన్నమాట. ఇంతకంటే షాకింగ్ ఏంటంటే 1969 అపోలో 11 మిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు చంద్రుడి మీద కాలు పెట్టిన రెండో మనిషి బజ్ ఆల్డ్రిన్. అతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, చంద్రుడి మీద మేము రెండో రాత్రి మేము క్యాబిన్లో పడుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మా క్యాబిన్ లోపల లైట్స్ ఫ్లాష్ అయ్యాయి. ఆ తర్వాత బయట చూస్తే చంద్రుడి పైన ఒక పెద్ద కాంతి కనిపించింది. అది ఖచ్చితంగా ఒక లేజర్ లైట్ లాగా ఉంది. 1969లో చంద్రుడి మీద లేజర్ లైట్ ఎక్కడి నుండి వస్తుంది? అపోలో 12 మిషన్లో కూడా ల్యాండింగ్ సైట్ దగ్గర చాలా వింతైన లైట్స్ పార్టికల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఇవన్నీ వింటుంటే ఏలియన్స్ ఉన్నారని దాదాపు కన్ఫర్మ్ అయిపోతాం కదా. కానీ ఇక్కడ ఒక అసలైన మిస్టరీ కూడా ఉంది. స్టార్టింగ్లో ఒక మ్యాప్ గురించి చెప్పాను, గుర్తుందా? యూఎఫ్ఓలు ఎక్కడెక్కడ కనిపించాయి, వెస్టర్న్ యుఎస్, గ్రీస్, ఇరాక్, సిరియా, జపాన్, ఈ ప్లేస్ అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అవేంటంటే యుఎస్ మిలిటరీ బేస్లు ఎక్కువగా ఉన్న ఏరియాలు అవ్వటం. ఎందుకు యూఎఫ్ఓలు ఎక్కువగా ఎప్పుడు మిలిటరీ ఉన్న చోటకే వస్తాయి? సినిమా వాళ్ళకు న్యూయార్క్ మీద పిచ్చి ఉన్నట్టు ఏలియన్స్కి అమెరికన్స్ మిలిటరీ మీద పిచ్చా? దీని వెనకున్న అసలు కథ తెలుసుకోవాలంటే మనం 1947లోకి వెళ్ళాలి. జూన్ 24, 1947 కెనెత్ ఆర్నాల్డ్ ఒక ప్రైవేట్ పైలట్ వాషింగ్టన్ మీద ఎగురుతుండగా ఒక వి షేప్లో 9 ఆబ్జెక్ట్స్ విపరీతమైన స్పీడ్తో వెళ్ళడం చూశాడు. ఆ స్పీడ్ అప్పట్లో ఏరోప్లేన్స్ కంటే 2 రెట్లు ఎక్కువ. అతను ఆబ్జెక్ట్స్ గురించి రిపోర్టర్స్ చెప్తూ అవి నీళ్ల మీద రాళ్లతో విసిరితే ఎలా గెంతుకుంటూ వెళ్తాయో ఒక సాసర్ ప్లేట్ లాగా అలా ఎగురుతున్నాయి అన్నాడు. న్యూస్ పేపర్స్ వాళ్ళు దాన్ని పట్టుకొని ఫ్లయింగ్ సాసర్స్ అని పెద్దగా హెడ్డింగ్ వేసేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూఎఫ్ అనే పదానికి ఒక ఆకారం వచ్చింది అక్కడే. అండ్ ఆ తర్వాత 2 వారాలకు న్యూ మెక్సికోలోని రోజ్వెల్ అనే ఊళ్ళో ఒక రైతు పొలంలో వింతైన ఆబ్జెక్ట్ క్రాష్ అయింది. అందులో టిన్ ఫాయిల్, రబ్బర్, ఇంకా ఎవరూ చూడని ఒక వింతైన మెటీరియల్ ఉంది. జూలై 8న యూఎస్ ఆర్మీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మేము ఒక ఫ్లయింగ్ సాసర్ని పట్టుకున్నాం అని స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ప్రపంచం మొత్తం షాక్. కానీ మరుసటి రోజే ఆర్మీ మళ్ళీ మాట మార్చేసింది. సారీ, అది ఫ్లయింగ్ సాసర్ కాదు, జస్ట్ ఒక వాతావరణం చెక్ చేసి బెలూన్ అని కవర్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ప్రజల మైండ్ లోపల ఏలియన్స్ అనే పురుగు దూరిపోయింది. 1952లో ఏకంగా వాషింగ్టన్ డీసీ మీద కొన్ని వారాల పాటు వింత లైట్స్ కనిపించాయి. రాడార్లో కూడా రికార్డ్ అయ్యాయి. జనాలు ప్యానిక్ అయ్యారు. అప్పుడు స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ బ్లూ బుక్. 1952 నుంచి 1969 వరకు దాదాపు 12,000 కంప్లైంట్స్ని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. అందులో చాలా వరకు వెదర్ బెలూన్ స్టార్స్, ప్లానెట్స్ అని తేలింది. కానీ ఒక 701 కేసులు మాత్రం ఎవరికీ అర్థం కాల. అవి అన్సాల్వ్డ్గానే మిగిలిపోయాయి. అసలు ఈ యూఎఫ్ఓల నాటకం వెనుకున్న ఒక సీక్రెట్ 1994లో బయటపడింది. అమెరికా తన సీక్రెట్ ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్ట్ మోగుల్ అని రివీల్ చేసింది. కోల్డ్ వార్ టైంలో అమెరికా, సోవియట్ యూనియన్, రష్యా మీద నిఘా పెట్టడానికి హై ఆల్టిట్యూడ్ స్పై బెలూన్స్ని వాడేది. అందులో ఒకటి క్రాష్ అయిందే ఆ రోజ్వెల్ ఇన్సిడెంట్ అనమాట. అది బయటకు తెలిస్తే ఇంటర్నేషనల్ క్రైసిస్ వస్తుందని అమెరికా ప్రభుత్వం ఆ ఏలియన్ ఫ్లయింగ్ సాసర్ స్టోరీని అలాగే నమ్మించింది. పైగా ఏలియన్స్ కథలు వారికి బాగా ప్లస్ అయ్యాయి. అమెరికా తమ కొత్త సీక్రెట్ ఫైటర్ జెట్స్ని, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ని టెస్ట్ చేస్తున్నప్పుడు జనాలు చూసి వాటిని యూఎఫ్ఓలు అనుకుంటే అది వాళ్ళ మిలిటరీ సీక్రెట్స్కి మంచి కవరింగ్గా పనికొచ్చింది. మరి ఇప్పుడు ఇరాక్, సిరియా లాంటి చోట్ల కనిపిస్తున్న ఆ వింత ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే, పెంటగాన్ స్వయంగా 2024లో రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే, ఈ రోజుల్లో కనిపిస్తున్న చాలా యూఎఫ్ఓలు నిజానికి అడ్వాన్స్డ్ సర్వేలెన్స్ డ్రోన్స్ అని. చైనా, ఇరాన్ లాంటి దేశాలు అమెరికా బేస్ల మీద నిఘా పెట్టడానికి హైటెక్ స్పై బెలూన్స్ని, డ్రోన్స్ని వాడుతున్నాయి. 2023లో చైనాకు చెందిన ఒక స్పై బెలూన్ అమెరికా మీద ఎగురుతుంటే దాన్ని కాల్చి పడేసాయి కూడా. చైనా దగ్గర ఏకంగా 100 కొద్ది చిన్న డ్రోన్స్ రిలీజ్ చేసే ఒక మదర్షిప్ డ్రోన్ టెక్నాలజీ కూడా ఉంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఆ ఆరెంజ్ లైట్ నుంచి రెడ్ లైట్స్ బయటకు రావడం దీనికి మ్యాచ్ అవుతుంది కదా. మరి మూన్ మిషన్లో కనిపించిన లైట్ సంగతి ఏంటి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ లాంటి వాళ్ళు చెప్పారు అవి సన్లైట్ రిఫ్లెక్షన్ అవ్వచ్చు అని, లేదా స్పేస్లో ఉంటే వింత రేడియేషన్ కూడా అయ్యి ఉండొచ్చని, అటామిక్ పార్టికల్స్ కూడా అవ్వచ్చు అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయలేం. కొన్ని కేసెస్, ముఖ్యంగా 80 మైళ్ళ స్పీడ్తో 90 డిగ్రీస్ టర్న్ తీసుకున్న ఆబ్జెక్ట్ లాంటివి,
ఇప్పటికీ మన సైన్స్ కందని మిస్టరీగానే ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో AARO ఆల్ డొమైన్ అనామలీ రిజల్యూషన్ ఆఫీస్ ఒక ఫైనల్ రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేసింది. అండ్ దాని ప్రకారం అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఏలియన్ షిప్స్ ఉన్నాయని కానీ వాళ్ళు ఏలియన్ టెక్నాలజీని వాడుతున్నారని కానీ ఎటువంటి ప్రూఫ్ లేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, ఎక్కువగా కనిపించేవి డ్రోన్స్, బెలూన్స్, రాకెట్స్ లేదా వాతావరణంలో జరిగే మార్పులే. మరి ఏ ప్రూఫ్ లేకుండా ఈ పాత ఫైల్స్ అన్నీ ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసినట్టు? దీని వెనుకున్నది ఏలియన్స్ భయం కాదు, పాలిటిక్స్. ఎప్స్టీన్ ఐలాండ్ స్కాండల్ లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ని జనాలు మర్చిపోవడానికి, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి వదిలిన ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ ఈ UFO ఫైల్స్ రిలీజ్. ఏలియన్స్ ఉండొచ్చు, ఈ అనంతమైన విషయంలో మనం మాత్రం ఉన్నాం అనుకోవడం జస్ట్ మూర్ఖత్వం మాత్రమే. కానీ వాళ్ళు వచ్చి US మిలిటరీకి ఆ ఏజెంట్స్కి మాత్రం బేస్లకు వచ్చి హాయ్ చెప్పి వెళ్తున్నారు అనుకోవడం ఇంకా పెద్ద మూర్ఖత్వం. సరైన ప్రూఫ్ దొరికే వరకు UFOలు మన దేశాల మధ్య జరుగుతున్న ఒక హైటెక్ కోల్డ్ వార్లో ఒక భాగమే అని నమ్మాలి. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ కేసుతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అండ్ ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.